హాయ్ అండి. నా పేరు వీరన్న. నేను హైదరాబాద్‌లోని హోమ్ కేర్‌లో వర్క్ చేస్తూ ఉంటానండి. అయితే నాకు ఒక కాల్స్ వచ్చిందండి. హోమ్ కేర్ నుంచి కే అని హోమ్ కేర్ నుంచి కాలొచ్చింది. ఆమె పేరు హామీనండి. అయితే నాకు వీరన్న గారని చెప్తే, అవునండి చెప్పండి అని అడిగితే, మా ఆఫీస్‌కి వర్కర్లు కావాలండి. ఏమైనా వర్కర్‌లు పంపిస్తారా? మీరు ఏజెంట్ అంట కదా! నాకు వేరే వాళ్ళు ఇచ్చారండి నెంబరు అని చెప్పి నాతో మాట్లాడిందండి. అయితే సరే నేను డీటెయిల్స్ అన్నీ తీసుకొని నేను వర్కర్‌ని ఇవ్వడం అనేది జరిగింది. అయితే వర్కర్లతోని ఒక పని చేపించుకొని ఒక నెల జీతాలు అనేది ఒక 10 మంది వర్కర్ల జీతాలు ఇవ్వకుండా పరారైపోయిందండి. ఫోన్ చేస్తే ఫోన్ ఆన్సర్ చేయలేదు. నెంబర్ బ్లాక్‌లో పెట్టేసిందండి. అయితే నేను ఆ రోజు కాల్ చేసి మాట్లాడదామని ఫోన్ చేస్తే నాకు వార్నింగ్ ఇచ్చిందండి. అయితే ఇద్దరు మనుషుల్ని తీసుకురావడం, నన్ను కొట్టించడం అనేది జరిగింది. ఎందుకంటే ఆమెను పట్టుకున్నానండి. పోలీసుల ద్వారా ఆమెను పట్టుకోవడం అనేది జరిగింది. నన్నైతే కొట్టించింది సార్ అని నేను కంప్లెయింట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే పోలీసులు కూడా యాక్సెప్ట్ చేయలేదు నన్ను. నేను చెప్పాల్సింది ఏంటంటే, దయచేసి అటువంటి మనుషులకి హోమ్ కేర్ అని చెప్పి కాల్ చేసిన వాళ్ళు ఎవరికైనా సరే వర్కర్‌ని అయితే పంపించొద్దు. అలాగే మీరు ఎవరైనా లేడీస్ అయినా, బాయ్స్ అయినా ఇలా హోమ్ కేర్ అని యాడ్ ఇచ్చినా వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోండి. వాళ్ళు జీతాలు ఇస్తారో లేదో తెలీదని వివరంగా కనుక్కోండి. వాళ్ళ అయితే వాళ్ళ డీటెయిల్స్ అనేది పూర్తిగా మాత్రం మీరు కనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆమెనన్న మేడం అయితే ఎక్కడున్నా సరే మీకు తెలిసిన మీ అందుబాటులో ఉన్న మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని మేము అలాగే తర్వాత నెక్స్ట్ పార్ట్‌లో ఆవిడ ఇష్టం కాబట్టి డీటెయిల్స్ అన్నీ పెడతామండి మేము. ఆవిడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. మీరు వాళ్ళకి కాల్ చేసి ఆవిడ ఎక్కడున్నా సరే కొంచెం అమౌంట్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే అటువంటి వాళ్ళకి వర్కర్లు ఇవ్వకూడదని నేను కోరుకునేది అండి అదండి మెయిన్ ముఖ్యం అది.